2019లో ఓటేలా కాపులు జనసేనకి, 2024లో జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని మొత్తాన్ని ఏకం చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లో వచ్చిన మంచి వ్యక్తిని భార్య బిడ్డలను కూడా తిట్టించి సేమ్ క్యాస్ట్తో తిట్టించినందుకు మా కులం మొత్తం ఏకమైంది. మా కులం ఏకం అవటమే కాదు, టీడీపీకి బలంగా నుంచున్నారు. ఇదే సందర్భంలో ఒక ప్రశ్న అయితే అడుగుతాను, చెప్పండి. స్ట్రైట్గా అడుగుతాను. చెప్పండి. జనసేన పార్టీ అనేది ఒక కాపు కులానికి చెందిన పార్టీయా, ప్రజల పార్టీయా? ప్రజల పార్టీ. ప్రజలు 100% ప్రజల పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా అండి ఒక కులానికి సంబంధించి, కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది, తప్పులేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4% ఉన్నారు, 4-5% ఉన్న కమ్మవారు కావచ్చు, 6% ఉన్న రెడ్లు కావచ్చు, లేదు 20% ఉన్న 20-25% ఉన్న కాపులు కావచ్చు, ఎవరి పార్టీని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ పెట్టినప్పటికి కూడా, టీడీపీ ఎన్టీఆర్ గారు పెట్టినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టినా ఒక కులం కోసం కాదు, అన్ని కులాలు ఓటేస్తేనే మనం అధికారంలోకి వస్తాం. కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది అంతే. అది మాత్రం కొన్ని గిట్టని పార్టీలు ఏం చేస్తాయంటే అది కులముద్ర వేస్తాయి.